మరి ఈ యొక్క రేడియో పోయినసారి అందించారు. దాని ద్వారా మరి నేను చాలా మేలు పొందుకున్నాను. బైబిల్ మాత్రం 3 అధ్యాయాలు వింటా, లేదంటే ఖాళీగా ఉన్న రోజు 5 నా టార్గెట్. అలా నేను నిర్ణయించుకున్నా. ఇంకోసారి చర్చిలో వింటాం వస్తాం, మళ్ళీ అది విన్నది ఇంకో కొన్నాళ్ళకి గుర్తు లేకపోవచ్చు. ఇది ఇంకోసారి విందాము అనుకుని మళ్ళీ రిపీట్ చేసి విని మళ్ళీ దీనిలో ఇంకా నేనేమి వినలేదు, ఏమి నేర్చుకోవాలి అని నేర్చుకుంటున్నా. దీని ద్వారా నాకు జరిగిన మేలు కూడా అక్కడ, దీని ద్వారా నాకు దేవుడు మాట్లాడాడని నేను అక్కడ రాసుకుంటా. డాక్టర్ స్టాన్లీ గారు చేసిన వర్తమానాలు చాలా పనిచేస్తున్నాయి. రోజు ఒక్క వర్తమానం వింటా నేను రోజు. జీవిత సాక్ష్యాల ద్వారా నా జీవిత విధానాన్ని మార్చుకున్నా. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నా ద్వారా అనేకులకు కూడా ఆశీర్వాదకరంగా నేను వాడబడుతున్నా. నేను సువార్త చేయడానికి అవకాశం కుదిరింది ఈ బైబిల్ ద్వారా. స్త్రీలకు చెప్పిన, నేను స్త్రీలు ఎక్కువ ఉన్న కాడ మాట్లాడుతుంటే ఆ మాటలు ఆఫ్ చేయండి, ఈ మాటలు వినండి అని పెడతా. అప్పుడు అవి వింటారు. మరి చాలామంది ఆ చదువు కూడా లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇది వినటానికే ఇష్టపడతారు. ఇంకప్పుడు అలాంటి వాళ్ళ కాడ నేను ఎక్కువ వినిపిస్తా. పెద్దోళ్ళు బాగా బాధల్లో ఉండి ఒంటరిగా ఉంటారు, అలాంటి వాళ్ళ కాడికి పోయి కాసేపు కూర్చొని ఇది వినిపించి వాళ్ళకి ప్రార్థన చేసి కొద్దిగా ఆదరంగా ఉన్నట్టుగా నేను కొద్దిగా వాళ్ళ మనసు సంతోషించేటట్టు చేస్తాను. నేను ఇవి వినుకుంటా, ఇవి నాకు మేలు జరిగినప్పుడు ఎవరో ఎక్కడి నుంచి చేసావు ప్రభు, మాకు వాళ్ళకి తయారు చేసి మాకు ఇచ్చారయ్యా, మా వాళ్ళే మమ్మల్ని వదిలేసారు పట్టుకోకుండా అని చెప్పి నాకు బాధ కలిగినప్పుడు కాసేపు బాధపడతాను. ఈ వాక్యానుసారంగా వాక్యాన్ని బట్టి నేను ధైర్యంగా ఉంటున్నా. మీరు నాకు ఉపయోగపడ్డారు, నేను కొందరికి ఉపయోగపడుతున్నా దీని ద్వారా. దేవునికి స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. ఇది ఇచ్చిన వారికి, ఇవి మాకు సాయం చేసిన వారికి థ్యాంక్స్. దీనికోసం శ్రమ పడ్డ వారికి చాలా చాలా వందనాలు.